హథీరాంజీ మఠంలో పంచనామా నిర్వహించారు. ఈ పంచనామాలో వెండి వస్తువులు, బంగారు నాణం లభించాయని హథీరాంజీ మఠం ఏవో రమేష్ నాయుడు తెలిపారు. ఇక గత మహంత్ అర్జున్ దాస్ అక్రమాలకు పాల్పడ్డారని, చట్ట వ్యతిరేకంగా ఎన్ఓసీలు చేశారని తెలిపారు. మఠం భూములు అమ్మడానికి మహంత్కి అధికారాలు లేదన్నారు. ఇవే కాకుండా వారి కుటుంబ సభ్యులు, బంధువులకు కమిషనర్ అనుమతి లేకుండా చేశారన్నారు. ఉన్న అభియోగాలకు సమాధానం కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని స్పష్టం చేశారు. తిరుపతిలో మఠం భూములు కొనుగోలు చేసి మోసం పోకడని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓం ప్రకాష్ దాస్ తాత్కాలిక మహంతుడిగా నేడు నియమించిన ఏపీ ధార్మిక పరిషత్ నియమించిందని, గత మహంతు అక్రమాలకు పాల్పడడంతో తొలగించామన్నారు. మహంత్ వారు నివాసం ఉండే డోలుని తిరుమలలో మరియు తిరుపతిలో లాక్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 8 నెలల నుండి మహంత్ వారి డోలు తిరుమలలో, తిరుపతిలో 2 చోట్ల సీజ్ చేసి ఉండటం జరిగింది. రీసెంట్గా ధార్మిక పరిషత్ వారు ఓం ప్రకాష్ దాస్ వారిని తాత్కాలిక మహంతగా నియమించడం జరిగింది. ఈ తాత్కాలిక మహంత వారికి నివాసం కల్పించాలనే ఉద్దేశంతో తిరుమలలో మహంత్ డోలును సీజ్ తీసి లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏంది అనేది రెవెన్యూ వారి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది.